మొత్తం చెక్కపోయిన స్తంభం ఇది నిటారుగా ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఇలా అనిపిస్తుంది తప్ప, కానీ ఇది అప్పట్లో ఇవన్నీ ఒక హోటల్ ఉంటుంది. అక్కడ వచ్చేసి జెండాకు సంబంధించింది పెట్టినట్టు రీసెంట్గా పెట్టినట్టున్నారు. అది చూడండి, రీసెంట్గా పెట్టిన జెండాకు సంబంధించింది అది. ఇక్కడ వచ్చేసి వాటర్ తొట్టే ఉంది, సేమ్ యాక్టివిటీస్ మనం పెట్టినట్టే. ఎందుకంటే రాజుల కాలంలో వాటర్ కింది నుంచి మీదికి తీసుకురావాలి అంటే కంపల్సరీ ఇటువంటివి మాత్రం యూజ్ చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎంత పైకి తీసుకురా, ఇప్పుడు చాలా మంది రాజులు కూడా మనం ఇప్పుడు గోల్కొండ కిల్లా చూసినాము, అవన్నీ కిందనే ఉంటాయి, మరీ పైన ఉండవు. కానీ మన నిర్మల్కి సంబంధించిన రాజులు మాత్రం ఎవరు కూడా శత్రువులకి అందకూడదని రాజ్యాలని మొత్తం పైన కట్టుకున్నారు, కొండల మీద గుట్టల మీద మొత్తం ఆనే ఉంది. చూడండి, ఇదంతా కూడాను ఒక పెద్ద బొయ్యరం. ఇదంతా ఇంట్లో పాములు వగైరా లాంటి జీవరాశులు, విషపూరితమైన అన్నీ కూడా ఉంటాయి. కానీ ఏమంటే దీంట్లో కొంచెం ఏదో నడుస్తున్నట్టు అక్కడ వంటకాలు చేస్తున్నారు. అక్కడ కూడా మనం ఒకసారి వెళ్దాం. చూడండి, కుంటి వెంకటరాడు అనే రాజుకు సంబంధించింది. ఎందుకంటే వెంకటాద్రిపేట పరిపాలించిన రాజ్యానికి మొత్తం కూడా కుంటి వెంకటరాజు అనే మహారాజే ఇక్కడ మొత్తం పరిపాలించారు. అందుకోసమని ఖజానా చెరువు కూడా తవ్వించింది కూడా అతనే. ఇంకోటి ముఖ్యమైన గైస్, ఇటు చూస్తే ఖజానా చెరువు ఉంటుంది, ఇటు చూస్తే మనకి బంగాల్పేట చెరుకట్ట కనిపిస్తుంది. చూడండి, అసలు మనకు బంగాల్పేట చెరుకట్టలో మధ్యలో మనకి ఆ బుర్జు కనిపిస్తుంది. చూడండి, అప్పట్లో ఇది చెరువు కాదు, ఇప్పుడు మనం బంగాల్పేట చెరువు అని మనం చూసుకుంటున్నాం, కానీ ఏ మాత్రం ఒకప్పుడు చెరువు కాదు. మనకి బంగాల్పేటలో ఉన్న ఈ బుర్జు కనిపిస్తుంది చూడండి, ఇది నాట్య మందిరం. అంటే ఇప్పుడు మన గ్రామాలలో రచ్చబండ దగ్గర ఎలా అయితే మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తున్నాడో, అప్పుడు మన నిర్మల్ సరిహద్దుల ఆ ఏరియాలోనే డ్యాన్స్ అనేది చేపిస్తున్నాడు అన్నమాట. గ్రామ ప్రజలందరూ కూడా వెళ్ళి అక్కనే కూర్చొని కచేరీలు వగైరా లాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అన్నీ అక్కనే జరుగుతున్నమాట. అది ఇప్పటికి కూడా మనకు గుర్తుకున్నది. మన పెద్దవాళ్ళకి అడిగితే దాదాపు దాని గురించి మొత్తం అడుగుతారు. నాకు తెలిసిన పెద్దయిన గురించి అడిగిన, అంటే దగ్గర ఒక 100 సంవత్సరాల క్రితం సంబంధించిన ఒక మనిషిని అడిగితే నాకు ఆ ముచ్చట అయిపోయింది అనమాట.